ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా నేను నిన్నమన్న మా అధికారులతో నేను మాట్లాడిన ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు అందరు చూస్తున్నారు గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈరోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నా, రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఈరోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి, గోడౌన్లు కట్టుకోవడానికి ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం, మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్ల స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ దానికి కూడా మా సంఘాలను, జిల్లా కలెక్టర్లందరికీ నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలంలో 2 నుంచి 4 వరకు ఇట్లాంటి ప్రాంతాలను ఎతికి భూసేకరణతో పాటు ప్రతిపాదనలు, అదేవిధంగా అక్కడ లాజిస్టిక్స్ అంటే గోడౌన్స్ కట్టడానికి, మిల్లులు పెట్టుకోవడానికి ఏ విధమైన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమో సంఘాలతో కూర్చొని కన్సల్టెంట్స్ పెట్టి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జీరో వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి ఆర్థిక మంత్రి గారు
స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఎల్బిసి మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధుల మంజూరికి మంత్రి గారు సహకారం ఇస్తారు. ఆ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పాల్గొంటాను. ఇదే కాకుండా ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డీమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు, అంటే 67 లక్షల కుటుంబాలు మీరే. మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని ఇచ్చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏమి కొనుక్కోవాలనుకున్నా నిత్యావసర వస్తువులు కానీ అత్యవసర వస్తువులు కానీ తిను బండారాలు కానీ ఇతర ఏమి కావాలన్నా మంచి నూనె, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ను ప్రభుత్వాలు ఎక్కడున్నా నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నాది. అదేవిధంగా మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లో, జిల్లాలలో కూడా ఈ సూపర్ బజార్లను మీరు పెంచుకోండి. మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక మంచి సూపర్ బజార్ పెట్టుకోండి. అప్పుడు 119 సూపర్ బజార్లు వస్తాయి. దీనికి సంబంధించి నేను మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు నామినల్ రెంటు మీద 30 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు మీరు ఇవ్వండి. అక్కడ వాళ్ళు బ్యాంకు లింకేజ్ పెట్టుకొని బ్రహ్మాండమైన సూపర్ బజార్లు కట్టుకుంటారు. అక్కడ అన్ని వస్తువులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పంటలు పండించేది వీళ్ళే, పంటలు కొనుగోలు చేసేది వీళ్ళే ఐకేపీ కేంద్రాల ద్వారా. ఈరోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి సేకరించి మంచి బ్రహ్మాండమైన ప్యాకింగ్తోనే ఆ సూపర్ బజార్లలో ఈరోజు పెట్టుకుంటారు. ఎవరు కొన్నా కొనకపోయినా ఈ 67 లక్షల కుటుంబాలు ఈ సూపర్ బజార్లలో కొనుక్కుంటే ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బజార్లుగా రాణిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండే అధికారులకు, మా సీతక్క గారికి